నమస్తే కిడోస్, వెల్కమ్ టు వన్ పీస్. ఇంకా మనం రోజు ఆర్క్లోనే ఉన్నాం. అది తొందరగానే కంప్లీట్ అవుద్ది, కానీ అంతకన్నా ముందు ఈ వీడియో కాస్త షార్ట్గా ఉండబోతుంది. ఎందుకంటే రేపు నాకు ఎగ్జామ్ ఉంది. బట్ నేను ఈ వీడియో చేసేదానికి రీజన్ కూడా ఏంటంటే సండేస్ని పెట్టి సండే వన్ పీస్ అప్లోడ్ చేస్తాను కాబట్టి అందుకోసం మిస్ అవ్వకుండా ఉండేదానికని చెప్పి నేను ఈ వీడియో చేస్తున్నాను. ఏం అనుకోపోకండి. ఇంకా అలాగే షార్ట్ అని చెప్పి అనుకోపోకండి. నెక్స్ట్ వీడియో అదిరిపోతుంది. లుకిజం మ్యాక్సిమం 1 hour మీద వీడియో చేయబోతున్నాను. ఎగ్జామ్ అయిపోయిన తర్వాత దాని మీద కూర్చుంటాను. ఓకేనా? ఇంకా ఇక్కడతో మీకు నా కంటెంట్ అర్థమైంది అనుకుంటా, నేనేం చెప్పాలనుకుంటున్నానని చెప్పి. కాబట్టి ఇది తక్కువ అనమాట, అంటే బాధపడపాకండి. నెక్స్ట్ వీడియో చింపైపోతుంది. లుకిజం అర్థమవుతుందా? ఇంకా ఈ వన్ పీస్ వీడియోలోకి వచ్చేద్దాం. లుకిజం వేరే టాపిక్ మనకి. ఇంకా వన్ పీస్ దగ్గరికి వస్తే ఇక్కడ మన లాస్ట్ డేస్ రోజు ఆర్క్లో ఇరుక్కుపోయాను. ఇంకా ఆర్క్ని ఇంకా మనం కంప్లీట్ చేయాలి. ఆర్క్కి కంప్లీట్ అయ్యేదానికి ఇంకా నాకు తెలిసి 3 parts పట్టచ్చు నాకు. కాబట్టి ఆ 3 partsని కంప్లీట్ చేసేద్దాం తొందరగానే. మ్యాక్సిమం నేను వెనస్డే కూడా వీడియో తెచ్చేదానికి ప్లాన్ చేస్తాను వన్ పీస్. ఓకేనా? ఇంకా ఆలస్యం లేకుండా వీడియోలోకి వెళ్ళిపోదాం. మనకి స్టార్టింగ్నే ఫ్రాంకీని చూపిస్తూ ఉంటాడు. ఫ్రాంకీ ఏ రోబోట్ వచ్చేసాడు మన బాబాయ్ అని చెప్పి అందరూ అనుకుంటున్నాడు. రోబోట్ వచ్చి మనం కాపాడుతుంది, వావ్ థ్యాంక్ యూ అని చెప్పి చెప్పుకుంటూ ఉన్నాడు. అదే మన ఫ్రాంకీ లోపల నుంచి మిగతా వాళ్ళంతా బయటకు వచ్చేసి ఎలా ఉన్నారు మీరంటా అని చెప్పి వాళ్ళు మనం పలకరించుకుంటూ ఉంటాడు. నువ్వు నన్ను సేవ్ చేసావు, చాలా థ్యాంక్స్ అని చెప్పి ఫ్రాంకీ మీదకి వెళ్ళిపోతున్నాడు. నేను కూడా చాలా ఆనందంగా ఉన్నాను మిమ్మల్ని చూసి అనుకుంటాడు. రోబోట్స్ అమ్మ మీ పేరేంటి నేను బిగ్ హ్యూమన్ని ఫ్రాంక్లిన్ అని చెప్తున్నాడు. బిగ్ హ్యూమన్ అసలు ఇక్కడ ఏం జరుగుతుంది? మన ప్రిన్సెస్ మార్షలీ ఎక్కడ ఉందని చెప్తే నేను వెతుకుతున్నాను. మీ ప్రిన్సెస్ ఎక్కడ ఉన్నారు మీరు అని చెప్పి తను భయపడుతూ ఉంటాడు. అక్కడెక్కడ ప్రిన్సెస్ కనపడకపోయేసరికి కదా తను ఎక్కడ కనపడట్లేదు. ఇందుకు ప్రిన్సెస్ అని చెప్పి తను ఎదుగుతున్నాడు. బాతిల్లో కూర్చున్నావా? నువ్వు నన్ను కూసి ఏడుస్తూ ఉంటావు, నాకు తెలుసు. వాళ్ళు మనల్ని ఫుల్ చేశారు. నా కొడుకులు ఎక్కడున్నారు వాళ్ళు? వాడిని చంపేస్తాను చెప్తుంటే మీరు ఆగండి ప్రిన్సెస్ నేను పోతా మీకోసం వస్తాను అని చెప్పి తను ఎక్కడికెక్కడికో వెతుకుతూ ఉంటాడు. తను ఇక్కడ లేదు, ప్రిన్సెస్ ఇక్కడ లేదు, ఎక్కడుండి ప్రిన్సెస్ మోజీ ఇక్కడ ఆగని చెప్తే చాలా స్ట్రేంజ్ నాయిస్గా ఉంది అని చెప్పి చూస్తుంటే ఓ చిన్న ర్యాట్స్ అని చెప్తే నేను ప్రిన్సెస్ని కనిపెట్టాలని చెప్పి వాళ్ళు చూస్తూ ఉంటాడు. కనుక చూస్తే మీరు ఆగండి అని చెప్తుంటే ప్రిన్సెస్ని కనిపెట్టలేవు. అర్థమవుతుందే? ప్రిన్సెస్ ఎక్కడ ఉంది? యూ ఫుల్, నువ్వెవరు నాలా ఇక్కడికి ఎట్టొచ్చు, నీకు ఎంత ధైర్యం అని చెప్తే ప్రిన్సెస్ ఎక్కడ ఉంది అని చెప్పి మనం ఫ్రాంక్ అవుతా ఉంటే ఈ ఫ్యాక్టరీలో మేనేజర్ని నేను, నువ్వేం పని చేస్తున్నావు? సరే అయితే అని చెప్పి తన వ్యాక్యూమ్ క్లియర్ని మనోడు ఆపేసి ఉంటాడు తన చెట్టు. నువ్వు స్ట్రాంక్ నువ్వు 1 stock వెళ్ళాడు కదా పీకాసమ్మా, నువ్వు ఎట్టొచ్చావు అని చెప్తే మాట్లాడుతూ ఉంటే ఫ్యూ మినిట్స్ ఏగో మనోడు ఆ చెరకు ఓల్డెడి బాధపడుతున్నాడు. చెల్లి దాన్ని కాపాడచ్చు కదా అని చెప్పేసరి కల్లా అవునా సరే నేను వెళ్ళి కాపాడుతా అని చెప్పి మన సీనియర్ అక్కడికి వెళ్ళిపోయి ఉంటాడు. అలాగా నేను ఫుల్ చేశాను అని చెప్పి తన దగ్గరికి వెళ్తే ఓల్డెడీ ఎక్కడ ఉన్నది దగ్గర తను అక్కడ ఉండదు, ఇక్కడ మట్టి పిల్లలు మాత్రమే ఉన్నాయి అంతే. అంటే నువ్వు నా ఫ్యాక్టరీలోకి ఇట్టు వచ్చావు అని చెప్పి మాట్లాడుతుంటే నేను ఈ లైఫ్ తీసుకుందాం వచ్చాను. అదే మనోడు అమ్మ నడుచుకుంటూ వెళ్తూ ఉంటాడు. వెళ్ళి తను హక్ చేసుకుని ఉంటాడు. తన దగ్గర చూస్తుంటే ఇలాంటా ఇంకా దాన్ని పక్కన పెట్టేదానికి ప్లాన్ వేస్తూ ఉంటాడు. అసలు అంటే చాలా విచిత్రంగా ఉన్నాయి. వీడిని అంటున్నా తన దాన్ని ఓడించాలి అని చెప్పి అందరూ మాట్లాడుతుంటాడు. మన లూఫీగా స్ట్రైట్కి వెళ్ళిపోయి ఎటువంటి మాట్లాడలేకుండా గమ్గమ్లో మీ గిట్టలు యూజ్ చేస్తూ వాటిని అన్నింటిని పక్కన కొడుతూ ఉంటాడు. అప్పుడే క్యావెండిష్ కూడా మీకు నేను హెల్ప్ చేస్తాను అని చెప్పి తను కూడా తన వాళ్ళందరికీ హెల్ప్ చేస్తూ ఉంటాడు. ఇంకా అలాగే ఇంకోటి వస్తుంది అని చెప్పి ఇంకోళ్ళందరూ ఫైట్ చేస్తూ ఉంటాడు. నేను చూసుకుంటాను మీరు వెళ్ళండి అని చెప్తుంటే ఓకే అయితే అని చెప్పి చెప్తుంటాడు. ఇక్కడ చూస్తుంటే ఫ్యాక్టరీలో మన ఫ్రాంకీ గారు వచ్చేసి తను హక్ చేసుకుని మాట్లాడుతూ ఉంటాడు. వాళ్ళిద్దరు ఫుల్ లవ్లో పడిపోయినట్టుందని చెప్పి మాట్లాడుతూ ఉంటాడు. ఫ్రాంకీ ఆ టైప్ అని నేను అనుకోవట్లేదని చెప్తుంటే ఆ ఫ్రాంకీ ఎక్కడున్నాడో కనిపెట్టాలి, అన్న నన్ను మోసం చేస్తాడు, నాకు మోసం అంటే ఇష్టం ఉండదు అని చెప్పి తను కూల్గా అక్కడ నిలబడేసగల వావ్ చాలా హార్డ్గా ఉన్నా అని చెప్పి మాట్లాడుతూ ఉంటాడు. సీనియర్స్ అమ్మ నువ్వు రెడీగా ఉన్నా చెప్తుంటే వాళ్ళిద్దరు చాలా లవ్లీగా ఉన్నా అని చెప్పి మాట్లాడుతుంది. అప్పుడే సీనియర్ ఇక్కడికి వస్తున్నట్టు ఉంటాడు. నేను వస్తున్నా వాడు కూల్ కాదు అదే మాట్లాడుతూ ఉంటే కొద్దిసేపు తన మీద పని చేస్తున్నాను కానీ ఫ్రెండ్ గారు వద్దు నువ్వు నాతో ఫైట్ చేసిన అవసరం లేదు, నువ్వేం మాట్లాడుతున్నావు నీకు అర్థమవుతుంది, నువ్వు నా బాగుండవు అని చెప్తుంటే క్యాటీ హెడ్స్ అని చెప్పి తను మొత్తం వింటూ ఉంటాడు. కొద్దిసేపు తను హ్యామ్ చేసుకుని చేసి ఇరగొట్ట అని చెప్పి ట్రై చేస్తూ ఉంటాడు. అక్కడ సీనియర్ వచ్చేస్తూ ఉంటాడు. కానీ సీనియర్ అటాక్ పోయి అమ్మాయికి తగులు ఉంటుంది. అక్కడ చూసిన వెంటనే యూ హ్యామర్ హెడ్ అని చెప్పి అడుస్తూ ఉంటాడు. తను చూసిన వెంటనే నీ ఫింగర్స్ ఏం చేయనది, అలాగే ఫ్రాంక్లిన్ పరిగెడను ప్లీజ్ అని చెప్తుంటే లేదు నేను నిన్ను కాపాడడానికి వచ్చాను అయిపోయి మన అమ్మాయి దగ్గరికి వెళ్ళిపోయి లేదు నేను ఎంత పని చేస్తాను, నువ్వు నా ఫ్యాక్టరీలోకి దొంగతనంగా వచ్చావు, నువ్వు వచ్చి నువ్వు క్రిమినల్ అని చెప్పి చెప్తుంటే లేదు అని చెప్పి మన ఫ్రెండ్ గారు స్ట్రైట్గా వచ్చేసి తనకు ఒక బేబీ కిస్ ఇచ్చుంటాడు. తను చూసి మీరు షాక్ అవుతున్నాడు. ఇదేంది ఇట్టున్నాడు అని చెప్పి మేనేజర్ని కిస్ చేసేసి ఉంటాడు. అంటే మన 40 ఏళ్ళ ఒకడు
20 ఇయర్స్ అమ్మాయికి కిస్ చేసి ఉంటాడు. ఓ యూ డిడ్, నువ్వు నా లవర్వి, ఇంక నుంచి నేను ప్రేమలో పడిపోయాను నేను అని చెప్పి తను అక్కడి నుంచి చెప్తుంటే, నువ్వు నా బాయ్ ఫ్రెండ్ అయిపోయావు అంటే, ఫుల్ నేను ఇప్పుడు నాకు బాయ్ ఫ్రెండ్ ఉన్నాను నాకని చెప్తుంటే, అదేంది ఫీమేల్లో పనిచేస్తుంది చెప్పి అందరూ అనుకుంటారు. సో ఇదంటే నీ ఫాల్టే, నువ్వు ఉమెన్ అట్ట చేసుకోవాలి నీకు బాగా తెలుసు, తను మోటిచ్చావు అని చెప్పి మాట్లాడుతూ, కిస్ అనేది రిలేషన్షిప్లో ఒక పాట అని చెప్పి మాట్లాడుతూ ఉంటే, మీ ఇద్దరు రిలేషన్షిప్లో ఉన్నారా, వావ్ చాలా బాగుంది అని చెప్పి వాళ్ళిద్దరూ చాలా హార్డ్గా ఉన్నారని చెప్పి ఫ్రాంకీ సమా సీనియర్ అని చెప్పి ఇద్దరు వాళ్ళ గురించి మాట్లాడుతూ ఉంటారు. అసలు కంటే ఇంటికి జరుగుతుంది ఫస్ట్ మనీ గురించి వెళ్ళాలని చెప్పి మాట్లాడుతూ ఉంటాడు. ఈ ఫ్యాక్టరీని డిస్ట్రాయ్ చేసేదానికి వచ్చాను అంతే, నేను చేయని లాగా అని చెప్పి ఇద్దరు అలా గొడవ పడుతుంటాడు. 2 మ్యాన్స్ ఫైట్ చేస్తానని చెప్పి ఇంకా మన ఫ్రాంకీ కూడా ఫైటింగ్ పొజిషన్కి వచ్చేసాను ఉంటాడు. ఇంకా అప్పుడే అతను కూడా తన బాంబ్ టెక్నిక్ యూస్ చేస్తుంటే మన నిపుల్ లైటింగ్ స్ట్రైక్ అని యూస్ చేస్తూ ఉంటాడు. అలా సీన్ కట్ అవుతుంది. ఇక్కడ చూస్తుంటే మన లూఫీ అయితే వాటన్నిటిని నాశనం చేసేస్తూ ఉంటాడు. ఇంకా కెట్టోస్ కూడా అక్కడే ఉంటాడు. ఇక్కడ చూసుకున్న జోరా గడ్ అయితే పిల్లతో ఫైట్ చేస్తుంటాడు. అరేబిక వీళ్ళందరూ నూడిస్తాను, వీళ్ళందరూ అయిపోతాడు, ఈ సిటీ నుంచి వెళ్ళలేరు అని చెప్పి మాట్లాడుతూ ఉంటాడు. నేను మాట్లాడిన నాకు ఇష్టమే, నార్మల్గా మాట్లాడతా. చూడండి చాలా వేడిగా ఉంది అసలు లేని దాంట్లో. జోరా జమాన్ మమ్మల్ని కాపాడడానికి చాలా కష్టపడ్డాడు అని చెప్పి అని చెప్తుంటాడు. సరే మనం జాగ్రత్తగా ఉండాలి, మనం అంతా వచ్చాడు జోరా జమాన్ నువ్వు చాలా కూల్ అని చెప్పి అలా వాళ్ళు ఎగురుతూ వెళ్తూ ఉంటాడు. అక్కడ చూసుకుంటే మరి ఫోన్ చేసి, ఏ లియో మన ప్రిన్సెస్ ఎక్కడో నాకు తెలియట్లేదు, కానీ ప్రిన్సెస్ ఎక్కడికో వెళ్ళిపోయిందని చెప్తుంటే ఏం మాట్లాడుతున్నాను అంటే, ప్రిన్సెస్ ఇక్కడ లేదు, వాళ్ళందరూ మనల్ని మోసం చేసేసాడు, ఫ్యాక్టరీలో ప్రిన్సెస్ లేదని చెప్తుంటే, నిజంగానా అది ప్రిన్సెస్ ఎక్కడ ఉంటుంది మరి నువ్వు ఏడబాక అని చెప్తుంటే, ప్రాబ్లం నేను చూస్తా అని చెప్పి మాట్లాడుతూ ఉంటాడు. ఇక్కడ చూసుకుంటే కింగ్ గురించి మాట్లాడుతూ వాళ్ళని కింగ్ని ఎగ్జిక్యూట్ చేయాలని చెప్పి, అలాగే మన గాడు సింగరు అట్టే ఎక్కడ వెళ్ళే అని చెప్పి చెప్తుంటే, కింగ్ కింద గాడు చెప్పి అందరూ మాట్లాడుతుంటారు. వాళ్ళు ఎట్ట వస్తున్నారు రా పైకి అని చెప్తుంటే, ఆల్రెడీ ఆలస్యం అయిపోయింది అని చెప్తుంటే, ఇక్కడ చూస్తుంటే వాళ్ళందరూ అసలు ఎక్కడ ఉంది ప్రిన్సెస్ నాకేం అర్థం కావట్లేదు అందరూ మాట్లాడుతూ ఉంటారు. అసలు ఈ కంట్రీ మట్టం నన్ను ఇంటూ జమ్మ నేను కలిసి పరిగెట్టాలంటే ఇప్పుడు ఫస్ట్ మనం కంట్రీ నుంచి బయటకు వెళ్ళామని చెప్తుంటుంది. సర్లే ఫైన్ మనం చూద్దాం అసలు పాస్ట్లో మాటలు ఇలా జరిగింది, మా ఫాదర్ని ఎవరు హామ్ చేయలే అని చెప్తుంటే, వైలెట్ నన్ను ఇంటూ ఇదంతా నాకు అని చెప్పి మన ఫ్రాంక్కి అదే మన యూసఫ్ గారు చెప్తూ ఉంటాడు. ఇంకా అక్కడ చూసిన వెంటనే మనకి అక్కడితో సంథింగ్ ఉన్నాయని చెప్పి మన అమ్మాయి అది మన వైలెట్ తన కిల్లింగ్ అబిలిటీని యూజ్ చేస్తూ అదే దాని డెవల్ ఫుడ్ తన దూరంకి వెళ్తూ చూస్తూ ఉంటుంది. అలాగే దాన్ని నెట్ ఓడించాలని కూడా చెప్తూ తన ఫేస్ ఇలా ఉంటుందని చెప్పి ఒక షుగర్ ఫేస్ని గీసి చూపిస్తాడు. ఇంకా అలాగే ఇక్కడ చూసుకునే ఊసప్ ఇంకా అందరూ వచ్చేస్తూ ఉంటాడు. దాన్ని చూసుకునే ఓ అప్పుడే మన బ్రష్గా అదే మనకి ఎదుటాడు కూడా అక్కడికి వచ్చేసి ఉంటాడు. ఇంకా దాన్ని చూసుకునే నేను సామురైని నేను వార్నర్ కింగ్డమ్ నుంచి వచ్చాను అని చెప్తూ ఉంటాడు. ఓ నా పేరు కింగ్ తాడు అని చెప్తూ ఉంటాడు. ఇంకా దాని తర్వాత కింద చాలామంది ఉన్నారు, వాళ్ళు నా కోసం హెల్ప్ అడిగారు, ఏం చేసేది అని చెప్తుంటే, వాళ్ళకి ఒక ఎక్కేదానికి ఒక లీడర్ సృష్టించానని చెప్పేసి కల్లా వాడు చాలా బాధపడుతూ కోపంలో ఉంటాడు. నేను వాళ్ళందరికీ హెల్ప్ చేశాను కదా, వెయిట్ మినిట్ ఏం మాట్లాడుతున్నావు, నువ్వు ఒక ఫూల్వే అది ఇంటూ చేసావు, వాళ్ళని వెళ్ళడం గాడు ఊసప్ని పడుకున్నాను బడి చాలా స్టిక్కీగా ఉంటే, నువ్వు ఒక ఎదవి నీ వాళ్ళు ఇప్పుడు నేను చావపోతున్నాను అని చెప్పి చెప్తుంటే, నేను జమ్మించు నేను ఒక ఫులిష్ని నాకు సేవ్ అయ్యి నిన్ను కాపాడలేపాను నేను జమ్మించని చెప్తే, అదేం కాదు అయితే పర్వాలేదు, అసలు నీకు అసలు మనసాక్షి అనేది ఏమైనా ఉందా రా యదవా అని చెప్పి మన తిరుగుతూ ఉంటాడు. ఇప్పుడు అంత పైగా నుంచి ఇక్కడ చూసి మనకు పెరిగి ఒక చోటు వస్తూ ఉంటుంది, ఎందుకంటే ప్రిన్సెస్ ఎక్కడ ఉంటుంది అని చెప్పి. ఇంకా తను ఎక్కడ కనపడట్లేదు నాన్న అని చెప్తుంటే, తను ఎక్కడ ఉండొచ్చు నాకు తెలియదు, కానీ మంచి చోట్ల ఉండొచ్చు, తను చంపే అబిలిటీ కదా, తన అబిలిటీ చాలా బాగా యూజ్ అవుతుంది డొంకీ ఫిలింగ్లోకి. సరే నాన్న ఎక్కడ ఉంటాను నేను చూస్తాను చెప్పి తను పెట్టి ఒక చోటు చూస్తూ ఉంటాడు. ఈ ప్లేస్లో బాడీగా వచ్చున్నాడు, ఏదో కెమికల్ జరుగుతూ ఉంటుంది. ఇంకా లోపలికి వెళ్తుంటే, ఓ ఈ ప్లేస్ నేను ఎక్కడో చూశాను, చిన్నప్పుడు మా నాన్న నేను పనిష్మెంట్కి వస్తాను చెప్పి నేను ఇక్కడ వదిలేసాడు, ఇక్కడ నాకు ఒంటరితనం లేకుండా మా ఫ్రెండ్స్ కూడా ఇక్కడ ఉండేవాళ్ళు, ఈ రూమ్లో నేను చూస్తాను అని చెప్పి తన ఆ రూమ్ మొత్తం తిరుగుతూ చూస్తూ ఉంటుంది. అప్పుడే తను ఇదిగో ప్రిన్సెస్ నీకు ఫుడ్ అని చెప్పి తనకి ఇస్తూ ఉంటే, నేను బయటికి వెళ్ళాలి ప్లీజ్ నన్ను బయటికి పంపి నేను కూడా కాపాడండి లియో అని చెప్పి చెప్తూ ఉంటాడు. ఇంకా ఆ లియో గురించి మాట్లాడుతూ ఇంకా లేక తను అక్కడ అని చెప్పేసి ఉంటాడు. ఇక్కడ చూసిన వెంటనే మనోడంట అందరూ ఫైట్ చేస్తూ ఉంటాడు. ఇక్కడ చూస్తే కొలాసియంలో ఉన్న ప్రతి ఒక్కడు వారియర్స్ ఇలా ఫైట్ చేసిన ఉంటుంది. ఇంకా రెపికా ఇంకా ఇలా చెప్పేసి ఉంటాడు. ఇంకా అప్పుడే తనకి చెప్తూ ఉంటుంది, పవర్ఫుల్ దగ్గరికి లేక ఫుల్ దగ్గరికి వచ్చేస్తున్నాడు చెప్పి, అలాగే లూఫీసమ్మా అతను కాపాడాలని చెప్పి లూఫీసమ్మా అక్కడ ఉన్న వెంటనే లూఫీసమ్మా నేను వచ్చేసా, ఓ బిరిమిడి నువ్వు ఇక్కడికి వచ్చేసావా అని చెప్తే, లూఫీసమ్మా నువ్వు నా కోసం వెయిట్ చేస్తున్నావా, ఓ లూఫీసమ్మా నా కోసం వెయిట్ చేస్తున్నాడు చాలా ఎమోషన్గా ఉంది నాకు, ఎక్కడికి వెళ్తున్నావు అని చెప్తుంటే, నన్ను క్షమించండి అలాగే నేను చాలా లేట్ అయినట్టున్నాను అని చెప్తుంటే, ఏం కాదు నేను వెళ్ళి లేట్ అవ్వలేదు కదా ఇక్కడికి వచ్చిన చాలా థ్యాంక్స్ అని చెప్తుంటే, ఇంకా దాని తర్వాత లూఫీసమ్మా మన ఫ్రెండ్స్ అని చెప్తూ ఉంటాడు. అప్పుడే ఇక్కడ చూసి ఇక్కడ ఏం జరుగుతుందని చెప్తే, తను ఎందుకు అడుగుతున్నాడు తను ఒక పిచ్చోళ్ళే నా హార్ట్ నేను చూడబోతున్నాడు తొందరలో అని తను చెప్తూ ఉంటాడు. ఇక్కడ చూసుకుని మర్చిపోతే మనం వెంటనే తను ఇక్కడి నుంచి వెళ్ళాలని చెప్పి అనుకుంటే, అప్పుడే మనకి
మన పాప ఫోన్ చేసి చెప్పేసి ఉంటుంది తను ప్రిన్సెస్లో అని చెప్పి మన చిన్నప్పుడు మన ఆడుకునే ప్రదేశంలోనే ఉంది గుర్తుంది కదా చిన్న చెమ్మి రూమ్ అని చెప్తే నాకు గుర్తుంది అది నాకు గుర్తు వచ్చిన ఆ చిన్న రూమ్లో ఇప్పుడు మనం ఆడుకుంటూ ఉండేవాళ్ళం ఆ నాంటీ రూమ్ అని చెప్తే అని చెప్తుంటాడు నాటి రూమ్ అంటే ఆ రూమ్ అనుకోబాకండి అక్కడ వాళ్ళందరూ ఆడుకునే ప్లేస్ అది అసలు ఏం రంగని చెప్తే అది మాకు స్కాలర్ గుర్తు వస్తుంది స్కాలర్ అమ్మ వాలెట్స్ అమ్మ వైలెట్స్ అమ్మ స్కాలర్ గడువు గుర్తు వస్తుంది కింగ్ రూకు చెప్పమంటారు అప్పుడు మనకి వైలెట్ చూపిస్తుంటాడు చిన్నపిల్లలకి నాన్న నన్ను బడికి పంపి నాన్న ప్లీజ్ నాన్న నాకు డిన్నర్ టైం అయిపోయినా అని చెప్తుంటే లేదు నీకు డిన్నర్ ఏం లేదు నువ్వు చేసే పనులు అట్లా అని చెప్తుంటే వైలెట్స్ అమ్మ మీరు లాకప్ అయిపోయారు మళ్ళీ మన నాటి రూమ్లో ఏం చేస్తాను మీరు అనుకుంటే లియో క్లబ్ ఇంకా చెప్పి అని మాట్లాడుతూ ఉంటాడు అలాగే మీ అందరూ ఇందుకు ఒంటరిగా ఉన్నాడు అని చెప్తుంటే ఈ రూమ్ అనేది చాలా బాగుంది నాకు చాలా ఆ క్లాస్ అని చెప్తే ఫుడ్ అవును మాకు ఎక్కడి నుంచి తీసుకుంటే అక్కడికి స్కాలెట్ వచ్చి ఉంటుంది బిక్సీ స్కాలెట్ అని చెప్పి మాట్లాడుతూ ఉంటాడు నువ్వు మళ్ళీ మీ నాన్న తిట్టాను నేను చెప్తుంటే అవును నేను అక్కడి నుంచి బయటికి వెళ్ళిపోయిన చెప్తే నువ్వు బ్రేక్ చేసేసావా చెప్పి మాట్లాడుతూ నా ఫ్రెండ్స్ కూడా ఇక్కడ ఉన్నారని చెప్పి మాట్లాడుతూ సరే నీకు అప్రోచ్ చేయొచ్చు కదా నాన్న అని చెప్తే లేదు సరే ఇంకా ఆకలేస్తుంది తిందాం కానీ అని చెప్పి సరే ఇద్దరం కలిసి తిందాం అని చెప్పి అని చెప్తుంటే స్కాలెట్స్ అమ్మ తను మాకు బాగా గుర్తు వస్తుంది అని చెప్పి మాట్లాడుతుంటే అవును మనకి తను చాలా అంటే చాలా కైన్ అని చెప్పి మాట్లాడుతుంటాడు వెంటనే మా నాటి రూమ్కి వెళ్దాం అని చెప్పి అందరూ మాట్లాడుతూ ఉంటాడు సరే అయితే ఎమర్జెన్సీ హెడ్ క్వార్టర్స్కి అదే జాగ్రత్త చూస్తుంటే వాళ్ళ ప్రిన్సెస్ దగ్గరికి వెళ్తూ ఉంటాడు లొకేషన్ ఆఫ్ రాయల్ ప్యాలెస్ అక్కడికి వెళ్తుంటే వీళ్ళందరూ వాటిని డిఫీట్ చేసేసి ఉంటాడు అప్పుడే క్యావెండిషన్కి ఏదో మాట్లాడుతూ ఎక్కేసాం రా నువ్వు రావు నాకు నీ గౌరవం చాలా థ్యాంక్స్ అని చెప్తే అరే నాకు గౌరవం ఎందుకు తాకుతున్నాడు అంతే అప్పుడే ఒకటి లేచి మన క్యావెండిష్ వాళ్ళకి గొర్రె మీద ఒక దెబ్బ కొట్టి ఉంటుంది అది మన లూజీగా చూసి గెట్టులో కలిపి తను ఫైట్ చేస్తూ ఉంటాడు నీ జాలని ఇరిగిపోయింది నాకు అర్థం కావట్లేదు వాడి ఇంటికి అలా చేస్తా అని చెప్పి చూస్తూ ఉంటే నా తన స్టమక్ మీద ఒక హోల్ పెట్టేసి ఉంటుంది ఇదంతా మీ ఫాల్తే వీటన్నిటి నేను నోటీస్ చేస్తాను అని చెప్పి చెప్తుంటే అవన్నీ అరుస్తున్నట్టుగా సౌండ్ వస్తాయి అలా పెట్టి ఒకటి మళ్ళీ రీయాడని చేస్తూ ఉంటుంది ఇంకా అలాగే అంటే ఇన్విజిబుల్ అని చెప్పి ఇక్కడ నుంచి మన వైలెట్ చూస్తూ ఉంటుంది ఇక్కడ చూస్తుంటే యాదవ నువ్వు దేని పనికిరావు అని చెప్పి మన ఊసప్ గడితో తిడుతూ ఉంటాడు అలాగే నువ్వు కూడా నువ్వు ఒక సమ్మని చెప్పి నాకు పనికిరావు అని చెప్పి అలా వాళ్ళని తిడుతూ ఉంటాడు కానీ కూడా నువ్వు బాగా చేయలేదు నువ్వు వేస్ట్ కూడా అని చెప్తుంటే ఇంకా అలాగే అవన్నీ పైకి వస్తాయని చెప్పి నువ్వు కూడా గమ్ముకుంటారు యాదవ నీ రెస్పాన్సిబిలిటీ ఏం చేస్తావు తెలుదా అని చెప్పి చెప్తా ఉంటాడు అక్కడ చూసిన వెంటనే అక్కడ చాలా మంది వస్తూ ఉంటాడు షుగర్ లేసేసింది అని చెప్తుంటే లేదు షుగర్ని నేను ఊడి చేశాను కదా అని చెప్పి మనం రావాలి చేస్తూ ఉంటాడు తను ఊడి చేసిన విషయం కూడా చాలా బాధగా చాలా విచిత్రంగా ఉంటుంది దాన్ని చూసిన వెంటనే లేదు షుగర్ లేసేసింది తన పెట్టి చాలా డేంజరస్ చాలా భయంకరమైందని చెప్పి మాట్లాడుతూ ఉంటాడు షుగర్ లేసేసి వెంటనే మేడం ఈ ముక్కు నా కొడుకు ఇక్కడి నుంచి దొబ్బి లాంగ్ నోస్ ఇక్కడ ఉండబాక డొబ్బెరా అని చెప్పి అరుస్తుంది మీరు హంగ్రీ కదా అని చెప్తుంటే స్టార్ట్ చేసేసా నాకొద్దు స్టార్ట్ చేసేది నాకొద్దు చాలా పొడిగిన వస్తువులు నాకేమి ఇవ్వకండి షార్పు యూడియచ్చు నాకు అర్థం కావట్లేదు అవునా చాలా భయం వేస్తుంది చెప్తుంటే అప్పుడే ఆ ఐటమ్స్ వచ్చేసి ఈ కంట్రీ మొత్తం నా టాయ్స్గా మర్చుకున్నాను మళ్ళీ వీటన్నిటిని మళ్ళీ టాయ్స్గా మార్చాలంటే 10 ఏళ్ళు పడుతుంది అప్పుడు నేను చాలా కష్టపడ్డాను ఆ స్ట్రా హ్యాట్ మళ్ళీ నేను ఏదో వచ్చేసి వాళ్ళని టాయ్స్గా మార్చాలి ఆ లాంగ్ నోస్గా నెట్టను ఓడించాలని చెప్పి చెప్తూ ఉంటుంది ఇంకా దాన్ని చూస్తుంటే మన కింగ్కి కూడా తన అభివృద్ధి అనేది చాలా పవర్ఫుల్ ఎవరైనా టాయ్స్గా మార్చేస్తుంది నేను క్రిటర్స్ని కూడా మర్చిపోయానని చెప్తుంటే అవును నేను ఇంకోరాపిని కూడా మర్చిపోయాను ఒక సీరియస్ ప్రాబ్లం కాబట్టి తన నెట్టను మళ్ళీ అలా చేయని చూడాలి ఎందుకంటే ఒక నేను మర్చిపోయానంటే లూఫీని మర్చిపోతాను లూఫీని తాగితే నాకు చాలా భయం వేస్తుంది బాధ వేస్తుందని చెప్పి తను ఆలోచిస్తూ ఉంటాడు ఇక దాని తర్వాత మనం ఊసప్ గడు అయితే ఎడుగుతూ ఉంటాడు తను ఎట్టని ఓడించాలని చెప్పి దానికోసం మళ్ళీ ఎట్టైనా తనకు ఒక డ్రాయింగ్ వేస్తా అని చెప్పి కజీరో తన బొమ్మను గీసి వాళ్ళ మీదకి వదలాలని చెప్పి ప్లాన్ వేస్తూ ఉంటాడు ఇంకా అలాగే ఇంకా మిగతా మీద అటాక్ చేసానికి వస్తూ ఉంటాడు అప్పుడే మనగా కజీరోతో పాటు ఆ బొమ్మ గీసి చడిగా తన మీదకి వదలాలని చెప్పి ప్లాన్ వేస్తూ ఉంటాడు అలాగా వెళ్ళచ్చమ్మా తన లొకేషన్ ఎక్కడ ఉంటుందో చెప్పొద్దని చెప్పి ఇంకా దాని తర్వాత ఈ సిటీని అతన్ని కాపాడుతాని చెప్పి ఊసప్గా చెప్తూ ఉంటాడు ఇంకా అలాగే పైలట్ కూడా నేనైతే నా పని నేను చేస్తాను కాబట్టి మీరు ఆ బొమ్మను గీయాలని చెప్పి చెప్తూ అలాగే మీ ఇంటికి గీయాలని చెప్పి కంజీలుగా చెప్తూ ఉంటే ఏదో అంటే నీ వల్ల జరుగుతుంది కాబట్టి నువ్వు బొమ్మ గీయాలని చెప్పి తను తిడుతూ ఉంటాడు సరే అయితే ఇంక నేను ఏదో చేస్తానని చెప్తూ ఉంటాడు ఇంకా దాని తర్వాత వీళ్ళందరూ ఫస్ట్ డివిజన్లో అంతా ఫైట్ చేసి రెడీ అవుతూ ఉంటాడు ఇంక వీళ్ళందరూ చాలా గట్టిగానే ఫైట్ చేస్తూ ఉంటాడు ఇంకా దాని తర్వాత ఇక్కడ నుంచి లూసీ అండ్ వీళ్ళందరూ చూస్తూ ఉంటాడు అక్కడ చూసి మన నికోరాబిన్ వీళ్ళందరూ మాట్లాడుతూ ఉంటాడు ఎందుకంటే పైన వాయిస్ జరుగుతుంది కింద లూఫీ వాళ్ళు ఎక్కడ ఉన్నారో తెలియదు కాబట్టి కూడా ఎక్కడ మనకు చెప్పలేదని చెప్పి చెప్తుంటాడు ఇక్కడ చూస్తుంటే గ్రాంపా వర్సెస్ గ్రాంపా జరుగుతూ ఉంటాయి ఇద్దరు గ్రాంపాస్ ఒకేసారి ఫైట్ చేసుకుంటూ ఉంటాడు అలాగే నువ్వు ఎంగ్లో ఉన్నప్పుడు నుంచి స్పీడ్ చాలా బాగుంది నేను కెప్టెన్ జీని మర్చిపోయామని చెప్పి తను జీప్ హౌస్ని యూజ్ చేస్తూ ఉంటే జీప్ హౌస్ ఎందుకు అని చెప్పి మన మీద మళ్ళీ అటాక్ చేస్తూ ఉంటాడు దాన్ని చూసిన వెంటనే అసలు ఎందుకు ఇదంటే ఇట్లా జరుగుతుందని చెప్పి ఇంకోటి వాళ్ళందరూ ఫైట్ చేస్తుంటారు ఇక్కడ చూసిన వెంటనే లబ్బునాకి అందరూ వెళ్తూ ఉంటాడు ఇంకా రెబేకా ఎంట్రెంత మన నెక్స్ట్ లెవెల్కి వెళ్ళాలి పిలుస్తాను అనుకుంటే అప్పుడే తన మీకు ఒక అటాక్
అటాక్ పడుతూ ఉంటుంది. ఆ అటాక్ ఏందని చెప్పి అందరూ ఆలోచిస్తుంటే నాకు అసలు అర్థం కావట్లేదని చెప్పి అప్పుడే వాళ్ళ మీదకి ఒక బ్లాస్ట్ జరిగి ఉంటుంది. అలాగా మన స్ట్రైట్గా కింద పడిపోయి ఉంటాడు. అక్కడ మన స్టోన్ నుంచి స్ట్రైట్గా లూఫీ దగ్గరికి పడిపోతూ ఉంటాడు. తను పాపప్ దేవుడు ఫుడ్ యూస్ చేసి తన మిగతా చోట అంటే పగల కొడుతూ ఉంటాడు. ఇంకా అలాగే నికోరాబిన్ కూడా అలా పెళ్లి చేస్తూ ఉంటాడు. అలాగే వాళ్ళిద్దరు కింద పడిపోతుంటే నికోరాబిన్ తన దేవుడి ఫుడ్ పవర్స్తో తన ట్రెజరీని మార్చేసి తన జరిగే బ్లాస్ట్ వేరే చోటు చేసేలాగా చేసి ఉంటాడు. ఇంకా స్ట్రైట్గా వెళ్ళిపోయి మన లూఫీ వాళ్ళ దగ్గర పడిపోయి ఉంటాడు. ఇంకా అలాగే తన హ్యాండ్ కప్స్ కూడా కావాలి. ఇంకా తనగా ఎవరో పడుతుంది మన పైన అని చెప్తుంటే అవచ్చు అని చెప్పి మన కింద పడిపోయి ఉంటాడు. దాన్ని చూసి మన ఈడెవడు ఈనాడో చూసాను నేను అని చెప్పి మన లూఫీగా చెప్తుంటే లూఫీసమ్మా ఇది మీకుంటే అని చెప్పి చెప్తా ఉంటే గ్రీన్ హెడ్ గాడు లూఫీసమ్మా మిమ్మల్ని చూసి నాకు చాలా చాలా ఆనందం వేస్తుంది చెప్తుంటే అప్పుడే నికోరాబిన్ తన దేవుడు పవర్స్తో రెక్కలు మార్చుకుని కిందకు వస్తూ ఉంటుంది. ఇంకా దాన్ని చూసి మన ఓ ట్రఫల్గా చెప్పి మాట్లాడుతుంది కీ అక్కడ ఉంది చెప్తే అది రెబేకా దగ్గర ఉంది. రెబేకా 4th ఫ్లోర్ ఫీల్డ్లోకి వెళ్ళిపోయిన చెప్తే రెబేకా నేను ఒంటరిగా వచ్చేసాను నేను వెళ్తాను పదండి అని చెప్పి చెప్తా ఉంటాడు. సరే అయితే అని చెప్పి ఉంటే మిమ్మల్ని నేను అసలు పంపిను మిమ్మల్ని ఇక్కడే నన్ను నాశనం చేసేస్తా అని చెప్పి తనకు వచ్చేది వాళ్ళతో ఫైట్ చేసేదానికి రెడీ అవుతూ ఉంటాడు. ఇదిగో నువ్వే స్ట్రా హెడ్ చెప్తుంటే ఎరా ఏం మాట్లాడుతున్నారా అని చెప్పి వాళ్ళతో ఫైట్ చేసేదానికి రెడీ అవుతూ ఉంటాడు. ఇంకా అప్పుడే ఫస్ట్ మన హ్యాండ్ సెట్ యూజ్ చేసి వాళ్ళంతా ఫైట్ చేయని చెప్పి లూఫీసమ్మా నేను చూసుకుంటాను వెళ్ళానని అలాగే నువ్వు లెవెల్ 4కి వెళ్ళని చెప్తే లెవెల్ 4కి వెళ్ళని చాలా కష్టం అని చెప్తే రేపుగా నీకోసం అక్కడ వెయిట్ చేస్తూ ఉంటుంది అని చెప్పి మాట్లాడుతూ ఉంటాడు. ఇంకా దాని తర్వాత ఇంకా లూఫీ కూడా సరే అని చెప్పి దాని పైకి అని చెప్పి అనుకుంటూ ఉంటాడు. ఇక్కడ చూస్తుంటే రెబేకా ఒకటి ఆకాశంలో ఉంటుంది. అలా ఆకాశంలో ఎగురుతూ వెళ్తూ తను స్ట్రైట్గా లెవెల్ 4 ఆఫ్ అదే తను ఫ్లవర్ ఫీల్డ్కి వచ్చేసింది సన్ఫ్లవర్ ఫ్లేవర్కి. అక్కడికి వచ్చిన వెంటనే లూఫీ సామ్ ఎక్కడ అని చెప్పి చూస్తూ ఉంటాడు. థ్యాంక్ యూ మీ అందరికీ. ఇంకా అలాగా ఆ ఎల్లో బీటిల్స్ అనేవి అక్కడి నుంచి వెళ్ళిపోయి ఉంటాయి. ఎల్లో క్లబ్స్ చాలా చాలా థ్యాంక్స్ అని తను చెప్తూ ఉంటుంది. దాని తర్వాత చూసిన వెంటనే ఫస్ట్ ఆఫ్ ఆల్ ఇంకా నికోరాబిన్ బాగా ఉంటుంది కదా యూజప్ వాళ్ళ ఫ్రెండ్స్ అంతా చాలా స్ట్రాంగ్ అని చెప్పి నన్ను మాట్లాడుకుంటూ ఉంటాడు. సరే అయితే ఇక్కడ సంథింగ్ సౌండ్ వస్తుంది. ఓ ప్రిన్సెస్ ఇక్కడ ఎక్కడ ఉండదు అయినా నువ్వు ఇక్కడ ఏం చేస్తున్నావు నువ్వు ఒంటరిగా ఉన్నట్టున్నావే లూజీ లేనట్టున్నాడు ఇంక నేను ఎవరు కాపాడే లేడుకుంటా రేపేకా మేము చూసుకుంటాం అని చెప్పి తను చెప్తూ ఉంటుంది. అక్కడికి సరే నేను ఎంత తనకు వెళ్ళాలనుకుంటే అప్పుడు ఆ సన్ఫ్లవర్ ఫీల్డ్ చూస్తూ ఉంటే తన చిన్నతనం గుర్తొస్తుంది. ద బ్రేవ్ 1 lakh సోల్జర్ తను చూసి తన నాన్న అని చెప్పి అలాగే క్రెడస్ నా ఫాదర్ అని చెప్పి నేను ఇప్పటిదాకా మర్చిపోలేకపోతున్నాను చెప్తుంటే ఓ నువ్వు ఇక్కడ ఉన్నావా ఒంటరిగా ఉన్నావు ఎవరు లేరు ఇప్పుడు నేను ఎవరు కాపాడేదానికి లేడు ఆహా అయితే ఇప్పుడు నేను ఈజీగా నేను ఓడిచ్చేస్తా ఇది నువ్వే అనుకుంటే ఇక్కడ చూసిందే పల్లె మరి టెక్నిక్స్ యూస్ చేస్తూ ఆపుతూ ఉంటాడు. ఇంకా అలాగే మీరు అదేం చేయాల్సిన అవసరం లేదు నా బేరే దేవుడు ఫుడ్ యూస్ చేస్తాను చెప్పి ఓ బేరని పెట్టేసి ఉంటాడు. మిమ్మల్ని ఎట్లా నేను కాపాడుతూ ఉంటే ఓ చాలా కూల్ అని చెప్తే లూఫీస్ అమ్మ కూల్ అంటున్నాడు నాకు చాలా హ్యాపీగా ఉన్నా అని చెప్పి మాట్లాడుతూ ఉంటాడు. ఓ నువ్వు వాళ్ళ మీద అటాక్ చేయండి వెళ్ళండి అని చెప్తుంది. లూఫీ అప్పుడే గెట్టుకు మారిపోయి ఉంటాడు. ఇంకా అలాగే వాళ్ళ జనరేషన్లో అలాగే మీ హ్యాండ్స్ అనేది కాపాడి మిమ్మల్ని పైకి పంపిస్తాను దానికోసం నేను ఒక స్టేట్ కేస్ని క్రియేట్ చేస్తాను అది మెట్లతో సంగటిగా అని చెప్పి చెప్తుంటాడు. లాగా చెప్తుంది ఎంటన్నా ఏదో చేరా ఎదవా అని చెప్తుంది. అయినా మీరు అలా మాట్లాడపక్కన ఇలా అని చెప్తే క్యావెండిష్ కూడా మీరు ఎలా మేము ఇక్కడ చూసుకుంటాం అని చెప్పి చెప్తూ ఉంటాడు. సరే అయితే నేను నా డెవల్ ఫుడ్ పవర్స్తో తను క్రియేట్ చేసి మీ అందరూ పైకి వెళ్ళిపోయాను చేస్తాను అలాగే నాకు అడుగుతాను నేను ఫైట్ చేస్తాను లూఫీసమ్మా నువ్వు వెళ్ళిపో నాకు వచ్చాలు నేను చాలా చాలా హ్యాపీగా ఉంటాను అయిపోతాను చెప్తూ లూఫీసమ్మా మీరు వెళ్ళండి ప్లీజ్ అని చెప్తూ సరే అయితే నేను వెళ్తాను ఇంకా అలాగే నువ్వు ఇక్కడ ఫైట్ చేస్తాను అంతే నేను మీ వెనకే వస్తాను ఖచ్చితంగా నా కొడుకు నేను ఓడిస్తాను అలాగే మీతో పాటు ఉండే తనకు నాకు చాలా చాలా హ్యాపీగా ఉందని చెప్పి తను చెప్తూ ఉంటాడు. ఓకే అని చెప్పి చెప్తుంది. ఇక్కడ చూసిన వల్ల నేవీ వాళ్ళస్ అంట రెడీ అయిపోయి ఉంటాడు షూటింగ్ చేసుకుంటూ హోల్ బ్యాక్ చేయబాకని చెప్పి ఇట్లా ఫైట్ చేస్తూ ఉంటాడు. అది ఎవరితో తెలిసిన విషయం కదా అదే మనోడితోనే మన సాబోతో ఫైట్ చేస్తూ ఉంటాడు. మన సాబో అయితే వాడితో ఫైట్ చేస్తుంటే నువ్వు చాలా బాగానే ఫైట్ చేస్తున్నావు అని చెప్తూ ఉంటాడు. ఇంకా అలాగే వీళ్ళందరూ మనోడివి నీ మీద గ్రావిటీ అటాక్ యూజ్ చేయాలనుకుంటాను చెప్తే ఓ అటాకా సరే అయితే కానీ అయితే మరి అటాక్ చేసే పని అయితే అటాక్ చేద్దు కానీ నువ్వు ఎంత పవర్ఫుల్గా చూస్తావు నువ్వు నా అటాక్ని ఫేస్ చేస్తావు లేదో అనుకుంటున్నాను అయినా నువ్వు సెకండ్ జనరేషన్ కదా చూద్దాం కానీ అయితే నీ మీద అంటే ఈజీగా పోను అని చెప్తుంటే సరే అయితే నీ స్కార్ అటాచ్ నీకు తెలుసు కదా నేను 2 రెవల్యూషన్ ఆర్మీతో ఫైట్ చేస్తున్నాను అయినా నెంబర్ 2 చాలా ఈజీగా ఉండొచ్చు నీ నుంచి ఫైర్ అటాక్ నాకు చాలా చాలా బాగా నచ్చింది నువ్వు చాలా చాలా పవర్ఫుల్గా ఉన్నట్టున్నావు కాబట్టి నీతో ఫైట్ చేస్తాను నాకు చాలా హ్యాపీగా ఉండొచ్చు అని చెప్పి మొత్తం గ్రావిటీ అటాక్ యూజ్ చేసి మన మీద వల్ల మొత్తం చుట్టుపక్కల మొత్తం ఫైర్ మొత్తం ఆపేసి ఉంటాడు. ఇంకా అలాగే సాబు కూడా ఇది టైగర్ స్టాక్స్ యూజ్ చేద్దు కానీ అని చెప్పి తన కాళ్ళు ఎగరేసి ఉంటాడు. ఇంకా సాబు కూడా తన ఫ్లేమ్ పవర్స్తో అతను అద్దుకోవాలని చెప్పి ట్రై చేస్తూ ఉంటాడు కానీ అది కావట్లేదు. ఇంకా దాంట్లో అయితే ఇది హెవెన్లీ టెక్నిక్స్ అని యూజ్ చేస్తూ ఉంటాడు. తను చాలా చాలా రెస్పెక్ట్ టెక్నిక్ యూజ్ చేసేసగల తను టేబుల్ ఫుడ్ యూజ్ చేసుకుని తను బయటికి వెళ్ళని చెప్పి చాలా చాలా కష్టపడుతూ ఉంటాడు. ఆ ఫైర్తో ప్రతి ఒక్కరు భయపడుతూ ఉంటాడు. ఆ ఫైర్ అనేది ప్రతి ఒక్కరిని కాల్ చేస్తూ ఉంటుంది. మెయిన్స్ కూడా అక్కడి నుంచి తప్పించుకునే దానికి ట్రై చేస్తుంటాడు. తను ఒక లావా ఫీల్గా మార్చేస్తూ ఉంటాడు మన సాబగాడు. ఇంకా అలాగే నువ్వు వేసి పవర్స్ని చాలా వరకు బాగా వాడుతున్నాను చెప్తుంటే అవును తన అన్నయ్య కాబట్టి అదే తన తమ్ముడే కాబట్టి నేను ఈజీగా వాడుతుంటే హవెవర్ నేను ఓడిస్తాను ఈరోజు అట్టేనా నా కళ్ళు కనపడిపోవచ్చు కానీ ఖచ్చితంగా నేను ఓడిస్తాను చెప్తాడు. సీన్గా చేసి
మన ఫ్లేవర్ ఫీడ్ని చూపిస్తూ ఉంటాడు. తను చూసుకుంటే రెబికా చూసుకుంటే నువ్వు ఇక్కడ ఏం చేస్తున్నావురా యదవా అని చెప్పి అరుస్తుంటే, నేను ఇక్కడ ఏం చేస్తున్నానా, నిన్ను చంపేదానికి ఇక్కడికి వచ్చాను, నేను వెతుకుతూ ఇక్కడ దాకా వచ్చాను, కాబట్టి నేను ఎట్టని చంపేస్తాను, ఆ రోజు మీ అమ్మని చంపినారు కానీ నేను ఇంకా చంపుతాను, నాకు చాలా హ్యాపీగా ఉంది, నిన్ను ఎట్టన చంపే ముందు నీ తాడుకోవాలని చెప్పి ప్లాన్ వేస్తాను అని చెప్పి ఆడుకోదాం కాదు, ఓకేనా. ఇక్కడ చూసుకుంటే రేబికా మీద టెక్నిక్ యూజ్ చేసి కొడతా ఉంటాడు వాడు. రేబికా అయితే ఫైట్ చేయలేకపోతూ ఉంటుంది. ఓ నువ్వు ఫైట్ చేయలేకపోతున్నావా, అయితే ఓడిపోయితే చనిపోని చెప్తాడు. ఇక్కడ చూసింది లూఫీ గారు తను క్రియేట్ చేసిన బ్యాటర్ టెక్నిక్తో స్పీడ్గా వెళ్తూ ఉంటాడు. మన క్రెటోస్ అయితే ఫస్ట్ నేను తనపోతుంటే, ఓ సోల్జర్ నేను ఆగా అని చెప్పి తను చెప్తుంటాడు. క్రావెండిష్ అయితే క్రావెండిష్ నువ్వు రావా అని చెప్తుంటే, నేను చూసుకుంటాను హెడ్ నువ్వు ఇక్కడ నుంచి వెళ్ళు, ఎట్ట నేను ఓడిస్తాను అని చెప్తుంటాడు. నా గుర్రాన్ని కొట్టినోళ్ళని ఎట్ట నేను ఓడిచిపోతాను అని చెప్పి తను చెప్తుంటాడు. సరే అయితే నీ ఇష్టం, నువ్వు ఏదో ఒకటి కానీ అని చెప్పి చెప్తూ మన లూఫీ అయితే లాన్ పట్టుకుని స్పీడ్గా వెళ్తూ ఉంటాడు. తనతో పాటు మన కొడుతుంటాడు. తన మీద అటాక్ చేసిన వేస్తుంటే లూఫీ అది బాంబ్స్ దాచా అని చెప్పి చెప్తుంటే మనం స్టడీకి వెళ్ళిపోయి ఆ అటాక్ అనేది స్టడీగా తన మీదకి తీసుకుంటాడు. నువ్వు బ్యారియర్ యూజ్ చేయొచ్చు కదా అని చెప్తుంటే, లేదు నేను బ్యారియర్ని యూజ్ చేయలేను, ఎందుకు అని చెప్తుంది. ఎందుకంటే ఇక్కడ బ్యారియర్ మొత్తం స్టేర్ కేర్ కోసం క్రియేట్ చేశాను, కాబట్టి ఇప్పుడు నేను బ్యారియర్ యూజ్ చేసి లూఫీ సమ్మా కింద పడిపోతాడు, నేను లూఫీ సమ్మాకి హెల్ప్ చేస్తూ చనిపోతాను, నాకు చాలా హ్యాపీ అని చెప్పి తను చెప్తూ ఉంటే, సరే అయితే నువ్వు ఏడైనా సావు నాకు ఎందుకు, సరే అయితే నీ బ్యారస్ పవర్స్ అప్పుడు నువ్వు దేని పనికి రా అని చెప్తే, ఇక్కడ చూసుకుంటే నికోరాబిన్ కూడా తన టేబుల్ ఫుడ్ పవర్స్ యూజ్ చేస్తూ ఉంటుంది. నికోరాబిన్ సమ్మా నేను చాలా హ్యాపీగా ఫీల్ అవుతున్నాను, అలాగే రెటోకన్ అలాగే మా క్యాప్టెన్ కాపాడతాడులే వెళ్ళండి అని చెప్తుంటూ, మీ లైఫ్ మొత్తం మన చేతిలోనే ఉంది, క్యాప్టెన్ ఖచ్చితంగా మనకు ఒక విక్టరీ తీసుకుని వస్తా అని చెప్పి తను చెప్తూ ఉంటాడు. ఇంకా అలాగే దీని చూసి మీ క్యాప్టెన్ ఏం చేస్తాడో నాకు తెలియదు, సరే ఫస్ట్ నుంచి నేను ఫైట్ చేస్తాను కానీ అని చెప్పి తను డేవిడ్ ఫుడ్ పవర్స్తో పెద్ద చేతులు సృష్టించుకుని ఉంటాడు. తను చూసి నేను బిగ్ హ్యాండ్స్ అని చెప్పి అనుకుంటాడు. నేను వస్తున్నాను పదండి అని చెప్పి చెప్తుంటే, అరే మేము కూడా కొడక నేను వస్తాను, నేను తను ఓడిస్తాను అని చెప్పి తను చెప్తుంటాడు. ఫస్ట్ నీకు కొత్త బాగా కొట్టాలి నేను అని చెప్పి చెప్తుంటే, జాగ్రత్త అని చెప్పి చెప్తుంటే, సర్లే ఏందని చెప్పి ఫస్ట్ మనం తనకు వెళ్ళాలి, మన ఇక్కడికి వచ్చేసాం కాబట్టి జాగ్రత్తగా ఉండాలి అని చెప్పి తను చెప్తూ ఉంటాడు. ఓకే అని చెప్పి ఇంకో అందరూ స్పీడ్గా వెళ్తూ ఉంటాడు. సన్ఫ్లవర్ ఫీల్డ్ అయితే మొన్నటిపై అయితే తన్ని హంట్ చేస్తూ ఉంటాడు, లేదా తను ఒక హంటింగ్ డాగ్ లాగా తనకు కావాల్సిన వేటలాగా తన్ని హంట్ చేస్తూనే ఉంటాడు. తను చాలా బాధపడుతూ ఉంటుంది. తర్వాత తనైతే తిరిగి అయితే ఫైట్ చేయలేకపోతూ ఉంటుంది. నువ్వు తిరిగి ఫైట్ చేయలేకపోతున్నావా, ఏమైంది పోలీసులో నన్ను గట్టిగానే ఫైట్ చేసావు కదా, ఇప్పుడు నువ్వు చంపలేకపోతున్నావు, నువ్వు నీకు చంపుతావు ఈ పవర్స్తో, నువ్వు దేని పనికి రావు అని చెప్పి తను చెప్తుంటే, నువ్వు చాలా ప్రాక్టికల్గా ఉన్నావు, నా దేని పనికి రావు దొబ్బే ఇక్కడి నుంచి అని చెప్పి మన రెబికా నెట్టని ఓడించాలని చెప్పి తనకు చాలా టెక్నిక్ యూజ్ చేస్తూ ఉంటాడు. అలాగా తన కింద దూసేసి, మీ అమ్మడి నా మీద తీసుకుంటావా అని చెప్తే, తమ్మపై చెప్పిన వెంటనే తను చాలా కోపం వచ్చేసి, ఓ నీ కళ్ళ చూడు ఆ స్పిరిట్, అదే స్పిరిట్, నువ్వు దాన్ని కాపాడలేకపోయావు కదా, నేను తన కళ్ళనప్పుడే చూశాను, నువ్వు నన్ను ఛాలెంజ్ చేస్తున్నావా, ఇది నేను ఆ ఛాలెంజ్ యాక్సెప్ట్ చేస్తాను అని చెప్తే, మరి రెబికా మీద అటాక్ చేయాలనుకుంటాడు. రెబికా నువ్వు ఎట్టిన దొంగి వెళ్ళి ఓడించాలి కానీ జాగ్రత్తగా అని తను చెప్తూ ఉంటాడు. నేను తను చూసానే, నువ్వు నన్ను ఓడిస్తావా, దేని పడగలంతే ఆ కీస్ గుర్తొచ్చి ఉంటుంది, ఇంకా ఎత్తిన లాను కాపాడని చెప్తే, ఓ నువ్వు కావాలి నన్ను కాపాడిపోయావు, షేమ్ నువ్వు దేని పనికిరావు, పడికిస్తున్నావు యుద్ధంలో పడికిస్తున్నావా, నువ్వు గ్యాదర్ అవుతాను అనుకునే దానికి ఉండే, నువ్వు దేని పనికిరావు, నువ్వు దొంగి ఫుల్లింగ్ అని చంపుతావా, నేను దత్తరమైంటిని అని చెప్తుంటే, లూసీ నీకోసం ఈ నాకు దొరికింది అని చెప్పి తను చెప్తూ ఉంటాడు. ఓకే సరే అయితే నువ్వు ఇంతలా పడికిస్తున్నావు కదా, నేనే వచ్చి నీ దగ్గరికి వచ్చి అటాక్ చేస్తాను అని చెప్పి తను చెప్తూ తన మీద అటాక్ చేసేదానికి ట్రై చేసి తనకు ఒక అటాక్ కూడా ఇచ్చేసి ఉంటాడు. అలా తను పడిపోయి ఉంటుంది వాటివి. ఇంకా తను చేసి, నువ్వు చాలా విచిత్రంగా ఉన్నావు, ఇక్కడతో నీ అంతం చేసేస్తాను అయిపోయింది, రెబెకా నా తెలిసి మీ అమ్మని నీకు అంతరంగా కలిసి స్కార్లెట్, నేను కూడా అదే గంట నిన్ను కూడా చంపేస్తాను, నాకు చాలా హ్యాపీగా ఉంటుంది, మీ ఫ్యామిలీ రివెంజ్ కంప్లీట్ అయిపోద్ది నాకు అని తన గన్ పడి తీసి తన ట్రిగర్ని పుల్ చేసేదానికి రెడీ అవుతూ ఉంటాడు. హెల్ప్ సోల్జర్స్ అమ్మా అని చెప్పి తను నడుస్తేసారు కదా, రెబెకా నేను వస్తున్నా అని చెప్పి సరిగా తన చేతిని నడికేస్తూ ఉంటాడు. యూ క్రెటోస్ అని చెప్పి తను నడిచేసా కదా, ఓ నువ్వు తన నుంచి దూరంగా ఉండు, నేను మా ఫ్యామిలీ మెంబర్ని ఇంకోసారి కోల్పోలేను, ద లెజెండరీ మ్యాన్, ద కొలియేషన్లో ఉన్న మ్యాన్ మా నాన్న తను చెప్తూ, మీ అమ్మని కాపాడలేపాను కానీ నేను కాపాడతాను, నా లైఫ్లో నీతో పాటు నేను ఉంటాను అని తను చెప్తూ, నేను ఫైటింగ్ నేర్పించాను, మీ అమ్మ నీకు ఎప్పుడు హట్కానికుండా చూసుకోమని చెప్పింది, నువ్వు ఒక తైవి, నీ నచ్చు రూల్స్ ఎప్పుడు ఊడిపోతాయి, నా బాడీ ఎక్కువ సంవత్సరాలు ఉండొచ్చు కానీ నువ్వు జాగ్రత్తగా ఉండాలి, సో ఫాదర్ ఐఎమ్ సారీ రెబికా, నేను కాదు కానీ ఈ టాయ్ సోల్జర్ నీకు చాలా టెక్నిక్స్ నేర్పించాడు, నువ్వు ఒక గ్రేట్ పర్సన్ కాలేపాను కానీ నేను కాపాడుతాను, దాన్ని మాత్రం నేను గుర్తుపెట్టుకో రెబికా, నువ్వు ఫైటింగ్ మాత్రం ఎప్పుడు ఆబ్బాక అని చెప్పి తను చెప్పి అంటూనే సగల సరే అని చెప్పి తను చెప్తుంటాడు. క్రెటోస్ అంటే ఇంతకాలం నువ్వేనా అది ముందే యాదవా, నేను చంపలేకపోయినప్పుడు కనిపి చంపేస్తా, ఆ మీనింగ్ ఏది, ఈరోజు నీ అంటం చూస్తాను నేను చెప్పి తను చెప్పేసా కదా, సరే అయితే రారా యాదవా అని చెప్పి ఇద్దరు వాళ్ళ టెక్నిక్లోకి వెళ్ళి ఫైట్ చేసుకుంటూ ఉంటాడు. క్రెటోస్ గారు అయితే
తను ఫుల్ టెక్నిక్స్ యూజ్ చేస్తూ తనకి ఒంటి కాలైనా కానీ వాడితో చాలా ఈజీగా ఫైట్ చేస్తూ ఉంటాడు. వాడిని ఈజీగా డామినేట్ చేస్తుంటాడు. యూ మాస్టర్ అని చెప్తే నడుస్తుంటాడు. రెబెకా జాగ్రత్త చెప్తే అకీ అని చెప్తుంటే రెబెకా లూజీ అని పడుతుంటే రెబెకా అని చెప్పి దాని పడికి వెళ్ళి అకీ నాకి స్పీడ్గా అని చెప్పి అడిచేసాడు కదా. ఓ లూజీ నువ్వు ఇక్కడికి వచ్చేసావా, మన ఇద్దరం కలిసావు అని చెప్పి చెప్తుంటే అకీ అని చెప్పి అడుస్తుంటాడు. ఇదిగో ఇక్కడే ఉన్నా అని చెప్పి తను నిజంగా హరి అప్ తను తీసుకో లూఫీ అని చెప్పేసా కదా. ఏమో లూఫీ కూడా ఆ కీ తీసేసుకుని ఉంటాడు. కానీ ఆ టాయ్ అనేది ఓన్లీ నోట్లో మింగేసుకుని ఉంటుంది. అప్పుడే లాగాడు తన డెవిల్ పవర్ షమ్రక్ అని చెప్పి అలా తన రూమ్ షమ్రక్ అని చెప్పి తను డెవిల్ పవర్తో వాటిని కొట్టేస్తాడు. ఫైనల్ నేను ఫ్రీ అయిపోయాను అని చెప్పి తను చెప్తూ ఉంటాడు. ఇక దాన్ని పడితే ఆ మ్యాంగో దగ్గరికి వెళ్ళాలి, ఫస్ట్ మనం లోపలికి వెళ్ళాలని చెప్పి తను చెప్పేసే కదా. మన లోపలికి వెళ్ళాలని జాగ్రత్త లా స్ట్రా హెడ్ దెటర్ మై నువ్వు ఇక్కడ ఏం చేస్తున్నావు అని చెప్పి చెప్పేసా కదా. ఎదవా నేను చంపలేపాను కానీ ఇప్పుడు నేను చంపేస్తాను, నువ్వు దేని పనికి రంతే నాతో ఫైట్ చేయరు ఎదవా, పక్కకి వెళ్ళబాక, నువ్వు దొంగి ఫీలింగ్ కొని మీరు బై ఫైట్ చేయండి నేను చూసుకుంటే అఫ్కోర్స్ అని చెప్తుంటాడు. చూసేసామా నేను వదిలి వెళ్ళలేకపోతున్నావు కానీ చెప్తుంటే వెళ్ళి స్ట్రా హెడ్ పది నెలలో అని చెప్తుంటే రెబెకా నువ్వు నాకు కాపాడావు, నేను చాలా హ్యాపీగా ఉంది మీ నాన్నని చూసుకొస్తా అని చెప్తుంటే అని చెప్తుంటే ఇదిగో థ్యాంక్ యూ ఫర్ కీ ఇచ్చినందుకు. సరే లూసీ అని చెప్తా ఉంటే నువ్వు తొంగి ఫీలింగ్ ఖచ్చితంగా ఓడిస్తావు కదంతే. నేను ఖచ్చితంగా ఓడిస్తా, నా పేరు లూసీ కాదు నా పేరు లూఫీ, నేను కాపే పైరట్ కింగ్ అని చెప్పేసి కదా లాన్ అవుతూ ఉంటాడు. డు నాట్ వరీ నేను వెళ్తానని చెప్పి ఇంకా చెప్తుంటే పైరట్ కింగా చా అది డోంకీ ఫీలింగ్ డెటర్మైన్ నాట్ ఫైట్ చేయి చెప్తుంటాడు. తను గన్ తీసుకుని దాంట్లో ఫైట్ చేయని చెప్పి ట్రై చేస్తా ఉండేసాడు కదా. అప్పుడే మనుడు యూ బ్యాస్టర్ నువ్వు నాకు దేని పనికి రాదు చెప్తే మన అంత తొందరగా వెళ్ళాలి మిమ్మల్ని నేను అంత దూరం పంపినని చెప్పి ఓ మీద అటాక్ ట్రై చేసేదానికి పోతా ఉంటే సరే అయితే మన రూమ్కి పావు చేసేదని తన రూమ్ టెక్నిక్ యూజ్ చేస్తూ షమ్రత్స్ రేపు అలాగా దగ్గర నుంచి మాయమైపోయా ఉంటాడు. దాన్ని చూసే వెంటనే ఓ నీ టెక్నిక్ అనేది చాలా బాగుంది, చాలా ఆసం, ఇది ప్యాలెస్ మన లోపలికి వచ్చేసాం ఫైనల్లీ వచ్చేసాం అని చెప్తే నేపల్కి చాలా చాలా యూస్ఫుల్గా ఉంది. తన ఎనర్జీ మొత్తం ఎక్కువైపోయింది, సీపీఎస్ స్టోన్ పెట్టేసారు కదా, ఎనర్జీ చాలా చాలా డ్రైన్ అయిపోయింది అని చెప్పి తను చెప్తూ ఉంటాడు. దాంట్లో నా ఎనర్జీ నేను రికవర్ చేసుకుని ట్రై చేస్తున్నాను అని చెప్పి తను చెప్తూ ఉంటాడు. ఇంకా అప్పుడే తను చాలా చాలా గట్టిగా కొట్టించుకున్న విషయం గుర్తొస్తూ ఉంటుంది. ఖచ్చితంగా ఆయన కొడుకుని కొడతాను, నేను ఆ సీపీఎస్ స్టోన్తో నేను కొట్టానని చెప్పి నాకు విషయం బాగా తెలుసు. సరే అయితే పై దొంగ కొడుకుని చంపేద్దాం కానీ అందుకన్నా ముందు మనం కాస్త జాగ్రత్తగా ఉండాలి. అలాగే దొంగ ఫీలింగ్ మనం కూల్లోనే నేను తొందరగా మన ట్రాప్లో వేయాలని చెప్పి చెప్తుంటే సరే అయితే నాకు అర్థమైందని చెప్పి వాళ్ళని మాట్లాడుతుంటాడు. రేపుగా నేను ప్రామిస్ చేస్తాను ఖచ్చితంగా తను కాపాడుతానని చెప్పి అని మాట్లాడుతూ ఉంటాడు. దాని తర్వాత ఎంటర్టైన్మెంట్ వెళ్ళని చెప్పి రోజు ఎంటర్టైన్మెంట్ 10 ఏళ్ళు పట్టింది వాళ్ళని నా టాయ్స్గా మార్చనే దానికి. కానీ నా థౌజండ్స్ ఆఫ్ టాయ్స్ నా సేవ్స్ అందరిని నా వేస్తాను చెప్పాడు. కానీ ఒక్క ఎదవా ఆ ఎదవా వచ్చి ఒక్క రోజులో నా రాత్రి మొత్తం చేశాను చెప్తే కంప్లీట్ అయిపోయింది అదని చెప్తే ఆల్మోస్ట్ అయిపోయిందని చెప్పి తను చెప్తుంటాడు. ఈ దయగంతో ఖచ్చితంగా నేను నోడిస్తా చెప్తుంటే ఆ రివెంజ్ అంటే ఈజీ ఉండదు, అన్న గురించి తాకి తన స్ట్రాటజీని ఓడిస్తాను, ఖచ్చితంగా అన్న కొడుకు నా దగ్గరికి తీసుకురండి అని చెప్పి తను చెప్తూ ఉంటాడు. ఇక్కడితో ఈ ఎపిసోడ్ అనేది ఎండ్ అయిపోద్ది గైస్. అలాగే ఎక్కడితో ఎపిసోడ్ అనేది ఎండ్ అయిపోయింది. నాకు తెలుసు ఈ వీడియో చాలా అంటే చాలా చిన్నది వచ్చిందని చెప్పి దాన్ని నన్ను క్షమించండి. నెక్స్ట్ వీడియో ఖచ్చితంగా నేను పెద్దది తీసుకుని వచ్చేదానికి ట్రై చేస్తాను. చెప్పాను కదా నెక్స్ట్ వీడియో లుక్కిజం 1 hour పైన పడిపోతుంది. నేను ఎగ్జామ్ రాసి వచ్చిన వెంటనే దాని మీద కూర్చుంటాను ఓకేనా. నా తెలిసి మ్యాక్సిమం 8:30 లోపల రేపు రాత్రి లుక్కిజం అప్లోడ్ చేసేదానికి ట్రై చేస్తాను ఓకేనా. ఓకే గైస్, ఎవరైతే నా ఛానల్ని ఫస్ట్ టైం చూస్తున్నారో నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే బెల్ ఐకాన్ ఆన్ చేసుకోండి. ఒకవేళ నా ఛానల్ మీద కానీ సబ్స్క్రైబ్ చేసుకుంటే అరిగదు. ఇంకా అలాగే ఇంకా నేను ఇక్కడ నుంచి సైన్ ఆఫ్ అవుతున్నాను. బాయ్ బాయ్, సయానరా.